హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లెగ్ పీస్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. మొదటగా చికెన్ 2 లెగ్లు తీసుకోవాలి. ఇది ఇంచుమించు 1/2 kg ఉన్నాయి. ఈ 2 లెగ్లని ముందు కత్తితో మంచిగా దగ్గర ఘాట్లు పెట్టుకోవాలి, పెద్ద పెద్ద ఘాట్లు. తర్వాత ఈ పైన ఉన్న లేయర్, ఆ తోలు అనేది మొత్తం చర్మం అంతా తీసేయాలి. తీసేసుకొని ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. ఫస్ట్ దీనికి ఉప్పు వేసుకుందాం. తర్వాత పసుపు, గరం మసాలా, అల్లం పేస్ట్, కారం, అన్నీ వేసేసుకొని ఫైనల్గా వీటన్నిటిని మిక్సింగ్ చేసుకోవాలి. మిక్సింగ్ చేసుకొని ఈ కోటింగ్ ఈ 2 లెగ్ పీసులకి బాగా పట్టించాలి. బాగా రెండింటికి మంచిగా ఆ మసాలా అంతా వాటికి లోపలికల్లా వెళ్ళేటట్లు బాగా పట్టించి మసాజ్ చేయాలి. బాగా చూస్తున్నారుగా ఎలా చేస్తున్నారో, ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి. మీకు లెగ్ పీస్ ఫ్రై అనేది బాగా వస్తుంది. మీకు ఈ విధంగా మసాలా అనేది రెండింటికి బాగా పట్టించేసి 1-2 సార్లు మిగిలిన మసాలా అంతా కూడా వాటికి లోపల ఘాట్లలో కూడా పట్టేటట్టు బాగా మసాజ్ చేయాలి వాటిని. ఇది ఎక్కడ కూడా అసలు మనకి చికెన్ పైకి లేయర్ కనిపించకుండా మసాలాతోనే మొత్తం కంప్లీట్గా వాటిని కోట్ చేయాలి. అలా కోట్ చేస్తే ఏంటంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ప్లస్ ఆ మసాలా అనేది లోపల వరకు వెళ్ళి మంచి టేస్ట్, మంచి క్రిస్పీనెస్ కూడా వస్తుంది లెగ్ పీసులకి. మనం ఇంట్లో చేసుకోవడానికి ఇది పెద్ద కష్టమేం కాదు. మనం బయట చూసి అయ్యో ఎలా ఏంటి అనేసి అని అనుకుంటాం, కానీ ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత ప్రాసెస్ వచ్చి గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి, నాన్ స్టిక్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి మనం వీటిని మంచిగా దోరగా వచ్చేటట్టు వేయించుకోవాలి. ఈ విధంగా రెడ్డిష్గా అయ్యేటట్టు వేయించుకోవాలి. ఇది ఎంత నిదానంగా సిమ్లో పెట్టుకొని అంత నిదానంగా వేయించుకుంటే అంత టేస్టీగా, అంత బాగుంటుంది. మసాలా మొత్తం ఆ ముక్కల కంటికి వెళ్ళి మస్తు వస్తుంది అసలు. లైక్ చేయండి ఫ్రెండ్స్.